గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. చేయూత కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి సీఎంఓ కార్యాలయం నుంచి చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి అనుకోండి, చేయూత పెన్షన్లకు సంబంధించి అనుకోండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ కొత్త సమాచారం వచ్చినా గానీ ఆ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక 2 రోజుల క్రితమే అంతర్నేత్ర ఛానల్ మీకు ఒక సమాచారాన్ని అందించింది. ఈ చేయూత కొత్త పెన్షన్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి మీకు తెలియజేశాను. ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అన్నట్టుగానే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చేయూత కొత్త పెన్షన్ల పైన ఇక్కడ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతోటి మరియు ఉన్నతాధికారులతోటి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించిన తర్వాత సీఎంఓ కార్యాలయం వారు తెలియజేసిన దాని ప్రకారము ఆగస్టు 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చేయూత కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా సీఎంఓ కార్యాలయం వారు తెలియజేయడం అనేది జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ కొత్త పెన్షన్ల ప్రకటన అనేది ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ కొత్త పెన్షన్లను అందరికీ, అంటే ఇక్కడ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, వీరందరికీ కూడా కొత్త పెన్షన్లను అందించాలి అని చెప్పేసి ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనటువంటి తలసేమియా మరియు సికిల్ సెల్ ఎనిమియాకు సంబంధించినటువంటి వారికి కూడా కొత్త పెన్షన్లను మంజూరు చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అనేది జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఇక్కడ దివ్యాంగులకు స్పౌస్ కేటగిరీ పెన్షన్లను అందించాలని కూడా ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద స్పౌస్ కేటగిరీ అంటే, ఇప్పటి వరకు ఎవరైనా కానీ వృద్ధులు చనిపోతే వారికి వచ్చే పెన్షన్ను మరుసటి నెలలోనే వారి భార్యలకు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ దివ్యాంగులు ఎవరైనా కానీ మరణించినట్లయితే వెంటనే తక్షణమే వచ్చే నెల నుంచే వారి భార్యలకు పెన్షన్లను మంజూరు చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది గొప్ప శుభవార్త, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి అర్హులను ఎలా గుర్తిస్తారు, ఈ అప్లికేషన్లను మళ్ళీ స్వీకరిస్తారా, గతంలో తీసుకున్నటువంటి అప్లికేషన్లలో నుంచి అర్హులను గుర్తిస్తారా అన్నది రాబోయే కాలంలో, అంటే 1-2 రోజుల్లో మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ అర్హుల గుర్తింపుకు సంబంధించి కానివ్వండి, ఇతర ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా గానీ అంతర్నేత్ర ఛానల్ ఆ సమాచారాన్ని మీకు వెంటనే చేరవేయడం అనేది జరుగుతుంది, మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.